ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. చాలా ఊరగాయలు పెట్టుకుంటాం. ఈ ఎండాకాలం అంతా మనం మామిడికాయతోటి ఎన్ని రకాల పచ్చళ్ళు, మనవి తమిళనాడువి, కేరళవి, హిందీ వాళ్ళు పెట్టుకునే, నార్త్ ఇండియా వాళ్ళు పెట్టుకునే పచ్చళ్ళు కూడా చాలా రకాల యూట్యూబ్లో చూసి ట్రై చేసుంటాం కూడా. అయితే మనం కూరగాయలతోటి కూడా చిన్న చిన్న ఊరగాయలు తాత్కాలికంగా ఒక వారానికి 10 రోజులకి అట్లా పెట్టుకోవచ్చు. దోసావకాయ చాలా ఫేమస్. తెలుగునాట దోసావకాయ తినని వాళ్ళే ఉండరు. చాలా మటుకు ఈ పెళ్ళిళ్ళంతా కూడా దోసావకాయతోటి నడుస్తుంది. అయితే దోసావకాయతో పాటుగా మనం నిమ్మకాయ పెట్టుకుంటాము, అందరి ఇళ్లల్లో ఉంటుంది. సరే, చింతకాయ, ఉసిరికాయ అవన్నీ ఉంటాయా? మనం క్యాలీఫ్లవర్ తోటి ఊరగాయ ఇవాళ రేపు బాగా కనపడుతుంది. బూడిద గుమ్మడికాయతోటి కూడా మనం ఊరగాయ పెట్టుకోవచ్చు. ఎప్పుడైనా ట్రై చేశారా? రుచి ఎక్సలెంట్గా ఉంటుంది. బూడిద గుమ్మడికాయని ఈ తూర్పు వైపు అంటే వైజాగ్ ఆ వైపు పుల్ల గుమ్మడికాయ అంటారు. వడియాలు కూడా మనం బూడిద గుమ్మడికాయ వడియాలు అంటాము మా వైపు. వైజాగ్ వైపు మాత్రం పుల్ల గుమ్మడి వడియాలు అంటారు. ఇది చిన్న పులుపు ఉంటుంది. మీరు గమనించండి, మనం ఈ కూరలు అవి తరిగినప్పుడు దీని రసం కనుక కింద ఎక్కడైనా పడితే బూడిద గుమ్మడికాయది మరకబడుతుంది. చిన్న ఎసిడిటీ ఉంటుంది, ఎసిడిక్ థింగ్ ఉందన్నమాట. పచ్చడి భలే బాగుంటుందండి. అది అసలు బూడిద గుమ్మడికాయని మనం చెప్తే తప్పిస్తే ఎవరూ తెలుసుకోలేరు. ఇందులో ఒక చిన్న కిటుకు ఏంటంటే, దీంతోపాటు ఒక ఉల్లిపాయ వేస్తాం మనం. పచ్చి ఉల్లిపాయ అభ్యంతరం ఉన్న పెద్దవాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళందరికీ చాలా నచ్చుతుంది. చిన్న ముక్క చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంత కూర చేసుకున్నాం అనుకోండి, ఇంత కూర చెల్లదు. మనం ఓ చిన్న పార్ట్, ఒక క్వార్టర్ పీస్ ఉంది కదా, ఇంత పావు ముక్క ఉంటుంది. పావులో సగంతో ఇంత పచ్చడే పెట్టండి. ఒక్క 5 రోజుల వరకు వేసేసుకుంటాము, తర్వాత పచ్చడి అయిపోతుంది. అదేది అని అడిగేలాగా ఉంటుంది. సింపుల్గా ఈజీగా చెప్తా చూడండి. దీన్ని ఏం చేయొచ్చు అంటే, చెక్కు తీయద్దు, సన్నగా ముక్కలు తరిగేసేయండి. సన్నటి ముక్కలతో పాటు ఒక ఉల్లిపాయ, ఇంత ఫుల్ కూడా పట్టదు, సగం పాయ చాలు. ఇంతే. దీన్ని ఏం చేద్దామంటే, సన్నటి ముక్కలు అంటే మేకౌట్ చేయకుండా, ఈ ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయని కసకసలాడింది, పంటి కింద పడింది ఆ భావన రాకుండా సన్నటి ముక్క తరుగుతుంది. అంటే దీని రుచే తెలుస్తుంది, కానీ ఈ ముక్క భావం మనకు తెలియదు అనమాట. మీకు ఇంతేనా? మాకు ఇంకా బాగా వచ్చుంటే ఇంకా సన్నగా తరగండి, మీకు బాగా చాతొస్తే. గుమ్మడికాయ ముక్కలు తరిగి పెట్టుకున్నాం చూడండి. ఈ ముక్కలు ఇలా ఉండొచ్చు, ఈ మాత్రం. మీకు ఇంత కూడా వద్దు అంటే కనుక ఇంకా కొంచెం సన్నగా కూడా తరిగేసుకోవచ్చు. ఇట్లా తోక వస్తుంది కదా, ఇలా వద్దనిపిస్తే కనుక దీన్ని చిన్న చిన్న ముక్కలు తరిగేసేయండి. వీటిని ఉంచుకోవచ్చు, తీసేయచ్చు, ఏం పర్వాలా. మనకి ముక్కకి ఇబ్బంది లేకుండా ఉండాలన్నమాట తినడానికి. ఇవన్నీ అంతే. ఇగో నేను పొడుగ్గా తరిగాను కదా, వీటిని చిన్నగా కూడా చేసేసుకోవచ్చు. చెక్కు వల్ల ఏంటంటే చిన్న కసుండి బాగుంటుంది. ఈ ఉల్లిపాయ ముక్కలు, బూడిద గుమ్మడికాయ ముక్కలు కలిపేద్దాం. ఇదివరకు పెద్ద మనం కోరేటప్పుడు పెద్దవి గ్రాన్యూల్స్ లాగా వచ్చేది ఉంటుంది కదా, కూరంతో కోరి కూడా ఈ పచ్చడి పెట్టుకోవచ్చండి. మామిడికాయ గుజ్జు పచ్చడి లాగా వస్తుంది, అది కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. కొద్దిగా ఒక చిన్న స్పూన్ పసుపు వేద్దాము. ఇది ఇప్పుడు దీనికి కొలత ఏమిటి? ఇది ఒక ప్రశ్న ఉంటుంది ప్రతిసారి. పచ్చడి చెప్పంగానే పక్కా కొలతలతోటి అని మీకు హెడ్డింగ్లు కనపడతాయి. పక్కా కొలతలు ప్రతిదానికి చెప్పాల్సిందేనా? అందాజుగా చేయమా మనం? కొంచెం ఆలోచించి చేస్తే సరిపోతుంది. ఇవి చూడండి, ఇవి ఒక ఇంత బౌల్ ఉంది కదా, ఒక చిన్న కప్పు, పావు కప్పు ఉంటుంది చూడండి, ఇది సరిపోతుంది. సరిగ్గా 1/4 కప్పే ఇది. ఇందులో ఏముంది, 60 ml ఉంది. దీంతో వేసుకుందాం. ఒకవేళ ఉప్పు కారాలు ఎక్కువైనాయి తక్కువైనాయి తెలుస్తుందా? నెక్స్ట్ టైం కొంచెం జాగ్రత్త పడదాము. జనరల్ పాపుల్లో ఈ పచ్చళ్ళల్లో ఏంటంటే, ఉప్పు ఒక కొలత వేస్తే దానికంటే ఎక్కువే కారము, ఆవు పిండి ఉండాలి. ఈ పావు కప్పుతో 3/4 కప్పు ఉప్పు వేస్తున్నాను చూడండి. అయితే ఒక ఫుల్ కప్పు కారం, ఒక కప్ కంటే కొంచెం ఎక్కువ ఆవు పిండి వేసాం. ఇంతే, ఇంకేం లేదు ఇది. అయితే ఒకసారి కలిపేద్దాం చూడండి. ఇప్పుడు ఈ ముక్కలు చూస్తుంటే మనకి కారం సరిపోయిన ఫీలింగ్ వస్తుంది కదా, సరిపోతుంది. ఇట్లా ఉంటే అన్నంలో కలుపుకుంటే చాలా బాగుంటుంది. ఒక 10 నిమిషాలు ఇలా ముట్టుకోగానే ఎంత నీరు వచ్చేసింది చూడండి. ఒక పావు గంట ఉండేసరికి 10 నిమిషాలకి ఇది చక్కగా లూజ్గా అయిపోతుంది. దీంట్లోకి ఇంకా నిమ్మకాయ ఎక్కర్లేదు, ఏమీ లేదు. దీన్ని వదిలేయటమే ఇట్లా. ఎవరికైనా చాయిస్ ఉండి ఆసక్తి ఉంటే
కొంచెం వేయించిన మెంతిపిండి ఇంట్లో కనుక రెడీగా ఉంటే ఒక చాలా చిన్న స్పూన్ వేసుకోండి, వేయకపోయినా కూడా ఏం కాదు. అదొక రుచి, అది ఇష్టం ఉంటే వేసుకోవచ్చు. ఇట్లా రెడీగా ఉన్న దాంట్లో కొద్దిగా నూనెసి చిన్న తాలింపు వేసుకుందాం. ఎక్కువ హడావిడేం లేదు. ఆవాలు, ఇంగువ అంతే. కొంచెం కరివేపాకు వేస్తే లుక్ బాగుంటుంది. ఒక 2 స్పూన్లు పప్పు నూనె వేసుకుంటే బాగుంటుందండి. మీకు నువ్వుల నూనె ఉంటుంది, పచ్చళ్ళల్లో వేసుకుంటాం కదా. సన్ఫ్లవర్ ఆయిల్ కంటే, పల్లి నూనె కంటే నువ్వుల నూనె ఎక్కువ రుచిగా ఉంటుంది. ఇంట్లో ఉంటే అది పెట్టుకోండి, లేకపోతే ఇంకా మనకి రెగ్యులర్గా ఏది ఉంటే అది. తాలింపు నూనె కాగనిచ్చి 2 కొద్దిగా మెంతి గింజలు వాసన వస్తుంది, అందుకోసమే. మెంతులు వేగాక కొద్దిగా ఆవాలు, మనకి పచ్చడి కొంచెమే కదా, కొంచెం చిన్న స్పూన్ ఆవాలు వేస్తాం. ఆవాలు పేలగానే కొద్దిగా ఇంగు వేసుకుని స్టవ్ ఆపేద్దాం. కరివేపాకు ఈ పచ్చడిలో వేసేద్దాం. నిమిషం దీని టెక్స్చర్ మారుతూ కనపడుతుంది మనకి. మీరు ఇట్లా చిన్నవిగా గట్టిగా ఉన్న ఆలు ముక్కలతోటి కూడా ఇలాగే పచ్చడి పెట్టుకోవచ్చు. ఎంత బాగా వస్తుందో. జామకాయ ముక్కలు గట్టిగా ఉంటాయి చూడండి, ముదురు జామకాయ గింజల పార్ట్ తీసేసి జామకాయ చిన్న ముక్కలు కట్ చేసి దాన్ని కూడా సేమ్ ఇదే రకంగా 2 లేదా 3 రోజులు వేసుకోవచ్చు. ఈ వర్షాకాలము మనం కారంగా తినాలనిపిస్తుంది కదా, ఈ పచ్చళ్ళు చాలా బాగుంటాయి. ఇందాకటికి ఇప్పటికీ మారిపోయిందమ్మా, బౌల్లో పెట్టేద్దామా. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.